ప్రైజ్ లార్డ్. రాజుల గ్రంథము మొదటిది 8వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు సమాజకులందరూ చూసుచుండగా, సమాజకులందరూ అంటే జనము మొత్తము చూసుచుండగా, సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులు ఎత్తి, చేతులు ఖచ్చితంగా ఇలా ఎత్తి ప్రార్థించాలట. చేతులు ఎత్తి ఎట్లా నేను, యెహోవా ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలులకు దేవా, పైనున్న ఆకాశమందైనను కింద ఉన్న భూమి యందైనను నీ వంటి దేవుడొక్కడును లేడు. ఆమేన్. ఆకాశమందైనను భూమి యందైనను నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడట. ఆమేన్. ఒక్కడును లేడని ఇక్కడ ప్రార్థించాడు. ఆమేన్. సొలొమోను ప్రార్థన అండి. ఒక్కడైను లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా, పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుసు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చు కనికరము చూపు వాడవై ఉన్నావు. ఆమేన్. కనికరము చూపే దేవుడై ఉన్నాడట. ఆమేన్. ఆయన చిత్త ప్రకారము పూర్ణ మనసుతో ఆయన ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయనకు నచ్చినట్లుగా మనము నడుచుకున్నాము అనంటే ఆయన కనికర పూర్ణుడండి, కనికరించే దేవుడండి, మన ఆలోచన సఫలపరిచే దేవుడండి. ఆయన ఆజ్ఞ ప్రకారం నువ్వు జీవించే మనసు కలిగి నువ్వు సిద్ధపాటు పరుచుకొని నీ మనసును ఉన్నావా, ఖచ్చితంగా ఆయన కనికరించే దేవుడట. ఆమేన్. ఇక్కడ అదే చెప్తున్నాడు. భూమి ఎందైనా ఆకాశం అందైనా ఆయనే దేవుడై ఉన్నాడట. ఎవరిని కూడా మనము నిలబెట్టుకోకూడదు, సేవించకూడదు. ఆమేన్. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా, ఆయనకు నచ్చినట్లుగా, దేవుడికి నచ్చినట్లుగా మనము నడుచుకుంటే ఖచ్చితంగా ఆయన నిబంధన అంట ఆయన నెరవేరుస్తాడంట మన పట్ల, అది నీ పట్ల కూడా. ఆమేన్. నా పట్ల నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అనంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించే మనసు కలిగి మనం ఉండాలి. ఆమేన్. అలా ఉన్నాము అనంటే ఖచ్చితంగా ఆయన మనకు ఏదైతే సిద్ధపాటు చేసి ఒక రాజ్యాన్ని సమకూర్చి ఉన్నాడో ఆ రాజ్యంలో ప్రవేశపెట్టడానికి నన్ను ఆయన రెడీగా ఉన్నాడు. ఆమేన్. అది నీవు నేను పొందుకుందువుగాక. ఆమేన్. పొందుకుందువుగాక. ఆమేన్. నీవు కూడా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు 24వ వచనం. నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. స్థిరపరిచాడంట. నీ దాసుడైన నా తండ్రికి నువ్వు ఏ మాట ఇచ్చావో, ఏ మాట పలికావో అది నెరవేర్చి ఉన్నావు అంటున్నాడు. ఆమేన్. ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన నెరవేర్చగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మనవి వినటానికి సిద్ధము గల దేవుడు. ఆమేన్. పూర్ణ మనసుతో మనం ఆయన సేవించే మనసు ఒక్కటే నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అదే ప్రార్థన చేస్తున్నాడు. 28వ వచనం. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును ఆలకించి, నా ప్రార్థన నా విన్నపము ఆలకించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను నేను పెట్టే మొరను ఆలకించుము. ఆమేన్. ఆలకించుము. హల్లెలూయా.
మన దేవుడు ఆలకించే దేవుడు, చెవియొగ్గే దేవుడు. అయా, నా దోషాలు ఏమన్నా కూడా క్షమించమని అడిగి నా ప్రార్థన మీద నువ్వు మనసు ఉంచు, నీవు ఆలకించు అంటున్నాడు సొలొమోను ప్రార్థన అండి. అలాగనే మనము కూడా సమస్తము కోసము మనం ఏం చేయాలి, మన మనసుని ఎలా సిద్ధపరచుకోవాలి, దేవుడి పట్ల దేవుడు ఆజ్ఞ ఏమిచ్చి ఉన్నాడు, ఏది ఆశిస్తున్నాడు, నీ పట్ల నా పట్ల ఆయన ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు, నా ఆలోచన ఏమై ఉన్నది అని మనం ఆలోచించి అడుగు వేస్తే ఖచ్చితంగా ఆయన ఆలకిస్తాడు, నీ మొరకు శివిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు నిన్ను ముఖ్యముగా. హల్లెలూయా. నా మొర ఎవరు ఆలకిస్తారండి? పక్కన వాళ్ళే. నేను కాసేపు ఒకసారి చెబితే రెండోసారి చెప్దామంటే ఆలకించరు. ఇక అస్తమానం ఆయన నేను ఏం ఆలకిస్తాడు, నేనేం చెప్పేది ఆయనతో అని అంటే లేదండి. ఎనీ టైం ఆయన నీ కోసం చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఆలకిస్తూనే ఉన్నాడు. నువ్వు మొరపెట్టు, ఖచ్చితంగా నీ మొరకు ఆయన చెవివ్వగలడు. ఆమేన్. చెవిచ్చి ఆలకించి నీ విన్నపము, నీ మొర ఆయన వింటాడు. ఆమేన్. వినుము అంటున్నాడు, అక్కడ వింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నీ నామము ఎక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయి పగలు తెరసి ఉండునుగాక. రేయి పగలు తెరసి ఉండునుగాక. ఆమేన్. ఏ స్థలము నువ్వు కోరి ఉన్నావో, ఇప్పుడు ఆయన ఏ స్థలము కోరాడండి? ఈ లోకానికి సంబంధించిన నీ ఇల్లు కోరాడా? అవును, నీ ఇల్లే కోరాడు ఆయన. ఆయన నీ ఇల్లు ఇష్టపడుతున్నాడు. నీ ఇల్లు అంటే ఏంటి? ఏ స్థలము? ఆయనకు ఇష్టమైన స్థలం అంటే నీ హృదయం. ఆమేన్. నీ హృదయం అనే ఇల్లు శుద్ధిగా ఉంది అని అంటే ఇందులో ఆయన కొలువై ఉండటానికి, కొలువు తీరటానికి ఆశ కలిగి ఉన్నాడండి. ఆమేన్. నీ మనసు శుద్ధిగా ఉంచుకున్నావంటే నీ ఆశల సమస్తము ఆయన తీర్చువాడు. ఆమేన్. ఏ స్థలము ఆయన కోరాడంటే నీ హృదయం అనే ఇంటిని ఆయన కోరాడండి. నీ హృదయాన్ని ఆయన కోరాడు. నీ హృదయం అనే ఇల్లును ఆయన ఆశిస్తున్నాడు. ఆమేన్. ఆ ఆశ దేవుడు ఏదైతే ఆశించాడో, నీవు ఏమి కావాలని ఆశ కలిగి ఉన్నావో, దేవుడు ఆజ్ఞ ప్రకారము నడిచావంటే నీ ఆశ సఫలమవును. ఆమేన్. నీ ఆశ సఫలమవునుగాక. ఆమేన్. నీ కోరిక తీర్చబడునుగాక. ఆమేన్. నువ్వు ఆశించింది దేవుడు నిశ్చయముగా నీకు తీర్చును. ఆమేన్.